అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో ఈ డిఎస్సి ఎస్జిటి కేటగిరీకి సంబంధించి ఏ జిల్లా అభ్యర్థులు ఏ జిల్లాలో నాన్ లోకల్కి అప్లై చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే దీనికంటే ముందు అసలు నాన్ లోకల్ అంటే ఏమిటి, నాన్ లోకల్ 80:20 రేషియోలో ఏ రకంగా పోస్టులను కేటాయిస్తారు, ఆ 80:20 రేషియోకి రోస్టర్ పాయింట్ని ఏ రకంగా కేటాయిస్తారనేటటువంటి పూర్తి వివరాలని ఇంతకుముందు ఒక వీడియోలో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడకపోయినట్లయితే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఒకసారి ఈ నాన్ లోకల్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి ట్రెండ్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే 2003, 2006, 2008 డిఎస్సీలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేవి. ఆ సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి పోస్టులకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చాలామంది అభ్యర్థులు అక్కడికి వెళ్ళి నాన్ లోకల్లో అప్లై చేసుకొని నాన్ లోకల్లో తెలంగాణ ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్ లాంటి జిల్లాల్లో డిఎస్సి రాసినట్లయితే అక్కడ వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చి ఉండేవి. ఇక్కడ 2006 డిఎస్సి మీరు తీసుకున్నట్లయితే 87.5 మార్కులు వచ్చినటువంటి ఓసీ అభ్యర్థికి శ్రీకాకుళం జిల్లాలో పోస్ట్ రాలేదు. అదే అభ్యర్థి మెదక్ జిల్లాలో 78-80 మార్కులు వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి ఎస్జిటి పోస్ట్ వచ్చింది. సో వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది లోకల్ నాన్ లోకల్కి మీరు గమనించినట్లయితే గతంలో, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి. మరి వేరేజ్ ఇప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణను మనం పక్కన పెట్టినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 13 జిల్లాల డేటాను మీరు ఒకసారి పరిశీలించాలి. ఈ 13 జిల్లాలకు సంబంధించి ఈ డిఎస్సి అనేది ఉత్తరాంధ్ర జిల్లాల్లో సివిల్స్తో సమానం అనేవాళ్ళు. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి సంబంధించి అంటే ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉండేది, టఫ్ కాంపిటీషన్ ఉండేది ఎస్జిటి పోస్టులకి, ఎస్పెషల్లీ డిఎస్సికి సంబంధించి. అందుకే నార్త్ ఆంధ్ర సివిల్స్ అని కూడా డిఎస్సిని పిలిచేవాళ్ళు. అంటే ఈ ఉత్తరాంధ్ర ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు అంతగా చదివేవాళ్ళు. ఇక్కడ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత త్రూఅవుట్ ఉమ్మడి 13 జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మీకు హైయెస్ట్ మార్క్ అనేది కొన్ని జిల్లాలకు వస్తుందేమో తప్ప కానీ డెన్సిటీ చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది, ఏదో 1-6 మార్కు తప్పించి. అంటే ఇప్పుడు ఒక డిఎస్సిలో 80 మార్కులు వచ్చినటువంటి కడప జిల్లా అభ్యర్థికి ఆ జిల్లాలో ఎంత ర్యాంక్ వస్తుందో 80 మార్కులు తెచ్చుకున్న శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థికి కూడా అదే ర్యాంక్ వస్తూ ఉంది. సో డెన్సిటీ అనేది అప్పుడంత వేరియేషన్ లేదు, డెన్సిటీ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఆ విషయాన్ని కూడా మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గడం పెరగడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీరు జిల్లాను నాన్ లోకల్గా పరిగణించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్యని మీరు పరిగణలోకి తీసుకొని ఆ పోస్టులకు సంబంధించి ఏ ర్యాంక్ వరకు మనకు వచ్చే అవకాశం ఉందో అనేటటువంటి అంశాన్ని మీరు గమనించి మాత్రమే ఇక్కడ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి మనం డిఎస్సి నోటిఫికేషన్ మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎస్జిటి పోస్టులకు సంబంధించి కర్నూలు జిల్లా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి చిత్తూరు జిల్లా. ఈ 2 జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. అయితే కర్నూలు జిల్లా ఈ మిగతా 12 జిల్లాలకి అందనంత ఎత్తులో, అంటే ఆల్మోస్ట్ సుమారు 1900 పోస్టులు మనకి కర్నూలు జిల్లాలో నోటిఫై చేయడం మనం చూసాం. అందులో దగ్గర 1000 పోస్టుల వరకు చిత్తూరు జిల్లా చూసాం. మిగిలిన జిల్లాలన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో మీకు ఒక శ్రీకాకుళం జిల్లా అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ వస్తుంది శ్రీకాకుళం జిల్లాలో, అదే అభ్యర్థి నాన్ లోకల్గా కర్నూలు లేదా చిత్తూరు జిల్లాకు వెళ్ళినట్లయితే ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనేటువంటి డేటాని ఈ వీడియోలో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. దీనిని బట్టి మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని కర్నూలు జిల్లాలో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతున్నారనేటటువంటి లెక్క వేసుకొని దానిని బట్టి మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. అంతేకాకుండా ఏ జిల్లాల వాళ్ళు నాన్ లోకల్కి ఏ జిల్లాలో అప్లై చేస్తే బెనిఫిట్ ఉంటుంది, ఏ జిల్లాల వాళ్ళు అసలు నాన్ లోకల్కి వెళ్ళకపోవడం బెటర్ అనేది కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మీరు పరిశీలించినట్లయితే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. సో ముందుగా మనం శ్రీకాకుళం జిల్లాను చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పరిస్థితికి వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీ శ్రీకాకుళం జిల్లాలో ఓసీ కేటగిరీ అభ్యర్థి మనం చూసినట్లయితే లోకల్లో 30 పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో 8 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ లోకల్ అనేది కేవలం శ్రీకాకుళం జిల్లా వాసులకు మాత్రమే కేటాయించబడతాయి. ఈ ఓపెన్లో ఉన్న 8 పోస్టులు అనేవి 20% ఓపెన్ ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్. అంటే ఇతర జిల్లాల అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో రాసినట్లయితే ఆ అభ్యర్థులు ఈ మొదటి 8 పోస్టులకి పోటీ పడవచ్చు. అంటే దీని అర్థం ఇతర జిల్లాల అభ్యర్థులకి 8 పోస్టులు కేటాయిస్తారనే కాదు, టాప్ 8 ర్యాంకుల్లో ఏ జిల్లా అభ్యర్థి ఉన్నా కూడా వాళ్ళకి ఈ పోస్ట్ కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా స్థానిక అభ్యర్థి ఓసీ అభ్యర్థి
శ్రీకాకుళం జిల్లా స్థానిక ఓసీ అభ్యర్థి 38 పోస్టులకు ఎలిజిబుల్. ఇదే అభ్యర్థి కర్నూలు జిల్లా తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఓపెన్లో మనకి 133 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ 133 పోస్టులు అంటే కర్నూలు జిల్లా జనరల్ మెరిట్ లిస్ట్లో మొదటి 133 ర్యాంకుల్లో ఏ జిల్లా అభ్యర్థి ఉన్నా కూడా వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళినటువంటి ఒక ఓసీ అభ్యర్థి మొదటి 133 లోపు ర్యాంకు తెచ్చుకోగలిగితే కర్నూలులో పోస్ట్ వస్తుంది. అదే అభ్యర్థి శ్రీకాకుళం జిల్లాలో రాసినట్లయితే మొదటి 38 లోపు ర్యాంక్ తెచ్చుకుంటేనే జాబ్ వస్తుంది. సో ఇక్కడ 38 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది. అదే కర్నూలు జిల్లాలో 133 లోపు ర్యాంక్ తెచ్చుకున్నా కూడా కర్నూలు జిల్లాలో మనకి పోస్టింగ్ వస్తుంది. చూడండి ఎంత వేరియేషన్ ఉంది. ఆల్మోస్ట్ దగ్గర 3.5 రెట్లు పోస్టులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఇది ఓన్లీ ఓసీ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నా. అదే నెక్స్ట్ ఈ కర్నూలు తర్వాత చిత్తూరు మీరు పరిశీలించినట్లయితే కర్నూలుకి ఆల్మోస్ట్ సగానికి సగం పోస్టులు చిత్తూరులో తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ చిత్తూరు చూసినట్లయితే ఓపెన్ అభ్యర్థికి 68 పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అంటే టాప్ 68 లోపు ఓసీ అభ్యర్థి ర్యాంక్ తెచ్చుకుంటే చిత్తూరు జిల్లాలో మనకు పోస్ట్ వస్తుంది. సో అక్కడ గమనించండి, ఓసీ అభ్యర్థి శ్రీకాకుళం జిల్లాలో 38 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి. అదే అభ్యర్థి కర్నూలు జిల్లాలో రాసినట్లయితే 133 లోపు ర్యాంక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే అభ్యర్థి చిత్తూరు జిల్లాలో రాసినట్లయితే 68 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే మాత్రమే అక్కడ జాబ్ వస్తుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదే ఒక బీసీఏ క్యాండిడేట్ మీరు చూసినట్లయితే ఓపెన్లో ఉన్న 38 పోస్టులతో పాటు బీసీఏ కేటగిరీ 8 పోస్టులు ఉన్నాయి. 7+1 8 38 + 8 అంటే బీసీఏ క్యాండిడేట్ శ్రీకాకుళం బీసీఏ అభ్యర్థి 46 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇదే 46 పోస్టులతో అదే అభ్యర్థి కర్నూలు జిల్లాలో అప్లై చేసినట్లయితే 133 ఓపెన్, అలాగే క్యాస్ట్లో అంటే బీసీఏ కమ్యూనిటీలో కూడా 22 పోస్టులు నాన్ లోకల్ ఉన్నాయి. సో 133 + 22 అంటే 155 పోస్టులకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇక్కడైతే 46 పోస్టులు బీసీఏ అభ్యర్థికి, అదే కర్నూలు జిల్లాలో అయితే 155 పోస్టులు. అంటే టాప్ 155వ ర్యాంకు లోపు మీ ర్యాంకు ఉన్నట్లయితే ఖచ్చితంగా బీసీఏ అభ్యర్థికి అక్కడ పోస్ట్ వస్తుంది. అదే మీరు చిత్తూరు చూసినట్లయితే 68 + 13 81. సో చిత్తూరు జిల్లాలో బీసీఏ అభ్యర్థి 81 లోపు ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు అక్కడ పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో తక్కువ పోస్టులు ఉన్న దగ్గర అలాగే ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. మన యొక్క ప్రిపరేషన్ బట్టి మీరు ఈ నాన్ లోకల్ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బీసీబీ కేటగిరీలో చూసినట్లయితే ఈ 38తో పాటు ఇక్కడ బీసీబీ క్యాండిడేట్కి శ్రీకాకుళం జిల్లాలో 8 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 46 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదే బీసీబీ అభ్యర్థి కర్నూలు జిల్లాలో రాసినట్లయితే 133 ప్లస్ తన కమ్యూనిటీలో 35 అంటే టోటల్గా 169 పోస్టులకి బీసీబీ అభ్యర్థి ఎలిజిబుల్ అవుతూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఎలా పొరపడుతున్నారంటే కొంతమంది అభ్యర్థులు మనకు అడుగుతున్నారు ఏంటి అంటే ఓపెన్లోనే కదా నాన్ లోకల్ ఇస్తారు, క్యాస్ట్లో కూడా నాన్ లోకల్ చూస్తారా? ఖచ్చితంగా చూస్తారు. కమ్యూనిటీలో కూడా ఓపెన్ అయిపోయిన వెంటనే నాన్ లోకల్లో కమ్యూనిటీ వైజ్ కూడా మీకు ఆ రిజర్వ్డ్ పోస్టులు కేటాయించబడతాయి 20% పోస్టులు. సో ఇక్కడ ఏదైతే ఓపెన్లో ఇచ్చానో వాటితో పాటు మీ కమ్యూనిటీ ఏది ఉందో ఆ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని మీరు మొత్తం పోస్టులుగా భావించి ఆ ర్యాంకులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది బీసీ అభ్యర్థి బీసీబీ. మరి బీసీడీ అభ్యర్థిని మీరు గమనించినట్లయితే బీసీడీ చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 38 పోస్టులు, అలాగే బీసీడీ కేటగిరీలో 6 పోస్టులు, మొత్తంగా 44 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది బీసీడీ శ్రీకాకుళం అభ్యర్థికి. ఇదే అభ్యర్థి కర్నూలు జిల్లాలో రాసినట్లయితే 133 పోస్టులతో పాటు బీసీడీలో ఇంకో 24 ఉన్నాయి. సో మొత్తం మీద 157 పోస్టులు 157 పోస్టులకి కర్నూలు జిల్లాలో ఎలిజిబిలిటీ వస్తుంది బీసీడీ శ్రీకాకుళం జిల్లా అభ్యర్థికి. అదే అభ్యర్థి చిత్తూరు జిల్లాలో రాసినట్లయితే ఓపెన్లో ఉన్న 68 ప్లస్ బీసీడీలో 11 79 పోస్టులకి చిత్తూరు జిల్లాలో ఎలిజిబిలిటీ వస్తుంది బీసీడీ అభ్యర్థికి. సో శ్రీకాకుళం జిల్లాలో బీసీడీ అభ్యర్థి టాప్ 44 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది. అదే బీసీడీ అభ్యర్థి కర్నూలులో అప్లై చేస్తే ఆ జిల్లా ర్యాంకుల్లో 157 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది. అదే అభ్యర్థి చిత్తూరు జిల్లాలో రాస్తే బీసీడీ శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి 79 లోపు ర్యాంక్ తెచ్చుకున్నా కూడా చిత్తూరు జిల్లాలో పోస్ట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ రకంగా మీరు గమనించండి. సో అత్యధిక సంఖ్యలో పోస్టులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అన్ని జిల్లాల నుంచి కూడా కర్నూలు జిల్లాకి పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్లో అంటే సెకండ్ హైయెస్ట్ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాని ప్రిఫరెన్స్ ఇస్తే ఎలా ఉంటుందని కూడా కొంతమంది అభ్యర్థులు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటే, మీ జిల్లాలో ఉన్న ఓపెన్ అండ్ లోకల్ పోస్టులతో కంపేర్ చేసుకుంటే చిత్తూరు జిల్లాలో ఉన్న ఓపెన్ పోస్టులు ఎన్ని ఎక్కువ అనేది మీరు గమనించి నిర్ణయం తీసుకోండి.
ఇక్కడ కర్నూలుకి శ్రీకాకుళంకి చూస్తే చాలా ఎక్కువ వేరియేషన్ కనిపిస్తూ ఉంది. అదే శ్రీకాకుళంకి చిత్తూరుకు చూస్తే చాలా తక్కువ వేరియేషన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ డబుల్ వస్తూ ఉంది. ఇంచుమించుగా డబుల్ పోస్టులు వస్తున్నాయి. ఇక్కడ 38 వస్తాయి, ఇక్కడ 68 వస్తున్నాయి. ఇంచుమించుగా డబుల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి నాన్ లోకల్గా అప్లై చేయదలుచుకుంటే మొదటి ఆప్షన్ కర్నూలు ప్రిఫర్ చేయవచ్చు. సో మీరు వీడియోని ఇక్కడికి పాస్ చేసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోస్టులు అంటే టోటల్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక అభ్యర్థి ఈ టోటల్ పోస్టులను దృష్టిలో పెట్టుకోండి. అంటే ఓపెన్లో ఉన్న మొత్తం పోస్టులు అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న పోస్టులు కలిపి చూసుకొని ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ పోస్టులు అలాగే మీ కేటగిరీలో ఉన్నటువంటి ఓపెన్ పోస్టులు ఈ మొత్తంతో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని ఇంచుమించు సగం కంటే ఎక్కువ పోస్టులు వస్తున్న పక్షంలో ఖచ్చితంగా మీరు నాన్ లోకల్గా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ శ్రీకాకుళం జిల్లాలో 80 మార్కులు వచ్చి మీకు ర్యాంక్ ఒక 50 వచ్చింది అనుకోండి, అదే 80 మార్కులతో అక్కడ ర్యాంక్ 80 వచ్చింది అనుకోండి, ఇక్కడ 50వ ర్యాంక్ వచ్చిన ఓసీ అభ్యర్థికి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 38 మాత్రమే ఉన్నాయి, అక్కడ 133 ఓపెన్లో ఉన్నాయి. కాబట్టి మీకు 80వ ర్యాంక్ వచ్చినా కూడా అక్కడ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోస్టుల సంఖ్యను మీరు కంపేర్ చేసుకొని మీ కమ్యూనిటీ వైజ్ కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దానిని కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు లోకల్ నాన్ లోకల్ని నిర్ణయించుకోండి. శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు నాన్ లోకల్లో రాయదలుచుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కర్నూలుకి మాత్రమే ఇవ్వండి. లేదు రిస్క్ తీసుకుంటాను అని మీరు భావిస్తే నేను సజెస్ట్ చేయడం లేదు. మీరు రిస్క్ తీసుకొని కర్నూలుకి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, సెకండ్ హైయెస్ట్ చిత్తూరు ఉంది కదా, చిత్తూరు ఎవరు పెట్టరు కదా అని మీరు అంచనా వేసుకొని రాయాలని భావిస్తే మాత్రమే చిత్తూరుకి వెళ్ళండి. అది మీ యొక్క విచక్షణకే విడిచిపెడతా ఉన్నా. సో మొత్తం మీద నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి రెండింటిని మీకు ఇక్కడ చూపించడం జరిగింది. దీని మీద ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను బట్టి మీరే ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. మీకు ఈ వీడియోకి ముందే చెప్పా, గతంలో ఈ జిల్లాకి ఆ జిల్లా అంటే ఒక జిల్లాకి ఇంకొక జిల్లాకి మార్కుల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు అట్లా లేదు, హయ్యెస్ట్ మార్కులో వ్యత్యాసం కనిపిస్తుంది తప్ప డెన్సిటీ పరంగా చూసుకుంటే ఇప్పుడు 70 నుంచి 80 మధ్య మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది ఉంటున్నారో 70 నుంచి 80 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కడప జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటున్నారు. అంటే డెన్సిటీ సేమ్గా ఉంటుంది. సో వేరియేషన్ లేదు. నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి అక్కడ మన ర్యాంకును బట్టి పోస్టింగ్ డిసైడ్ అవుతుంది తప్ప ఆ జిల్లాలో తక్కువ మార్కులకు జాబ్ వచ్చేస్తుంది, ఈ జిల్లాలో తక్కువ మార్కులకు జాబ్ వచ్చేస్తుంది అనేటటువంటి ఆలోచనని మీ మైండ్లోంచి తీసేసేయండి. నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి మాత్రమే ఆలోచించండి. మీరు ఇంకొక విషయం గమనించాలి, ఎస్పెషల్లీ డిఎస్సికి వచ్చేటప్పటికి ఉత్తరాంధ్ర జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువ అని చెప్తా ఉన్నాం. గతంలో ఇట్లా జరిగేది కూడా. కానీ ఇప్పుడు రీసెంట్గా మీరు గమనించినట్లయితే గత 2 గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. రీసెంట్గా గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు పరిశీలించినట్లయితే 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ఫర్ చేస్తున్నారు అభ్యర్థుల్ని. అందులో మీరు చూసినట్లయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు జోన్ 4లోనే ఉన్నారు. అంటే ఇంచుమించు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఆ 4 రాయలసీమ జిల్లాల నుంచే ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి టాపర్స్ ఉన్నారు. అంతేకాకుండా డెన్సిటీ పరంగా కూడా మన జోన్ 1 కంటే కూడా జోన్ 2, జోన్ 3ల కంటే కూడా జోన్ 4 నుండి ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చినట్లు మనం చేసినటువంటి సర్వేలో కొంత తెలిసింది మనకి, మన ధృవ స్టూడెంట్స్ తాలూకా డేటాను మనం పరిశీలించినట్లయితే. సో అన్ని జిల్లాలలో కూడా కాంపిటీషన్ అనేది ఈక్వల్గానే ఉంది. కానీ అక్కడ ఉండే పోస్టుల సంఖ్యను బట్టి మీ యొక్క ర్యాంక్ మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్టుల సంఖ్యను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ నాన్ లోకల్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చుకోండి. అయితే ఏ జిల్లా అభ్యర్థులు నాన్ లోకల్ కర్నూలు జిల్లా ప్రిఫర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, అలాగే ఇక్కడ విశాఖపట్నం కాస్త పక్కన పెడతా ఉన్నాను, కడప, ఈ మొత్తం ఈ 7 జిల్లాల అభ్యర్థులు విశాఖపట్నాన్ని విడిచిపెట్టినట్లయితే ఇందులో ఉన్నటువంటి 6 జిల్లాలు మీరు తీసుకోండి. విశాఖపట్నం ఎందుకు పక్కన పెడుతున్నానో మళ్ళీ చెప్తా. ఈ 6 జిల్లాల అభ్యర్థులు వాళ్ళ స్థానిక జిల్లాల్లో ఉన్నటువంటి లోకల్ అండ్ నాన్ లోకల్ మొత్తం పోస్టుల కంటే కూడా మనకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాన్ లోకల్ ఓపెన్ పోస్టులు 133 పోస్టులు సుమారుగా సో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. సో శ్రీకాకుళంలో మనకి కేవలం 38 మాత్రమే ఓపెన్లో పోస్టులు ఉన్నాయి. ప్రకాశం జిల్లా చూసుకుంటే 41 ఉన్నాయి, శ్రీకాకుళం 38 ఉన్నాయి, ప్రకాశంలో 41 ఉన్నాయి, నెల్లూరు 42 ఉన్నాయి, అనంతపురంలో 61 ఉంది, విజయనగరంలో 80 ఉన్నాయి, విశాఖపట్నంలో 89 ఉన్నాయి, కడపలో 103 పోస్టులు ఉన్నాయి. ఇవి మీ స్థానిక జిల్లాల్లో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి మొత్తం పోస్టులు. సో మీ సొంత జిల్లాలో రాసుకుంటే మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతున్నారు. అదే మీరు కర్నూలు జిల్లాలో అప్లై చేసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాన్ లోకల్ ఓపెన్ పోస్టులకి
ఓపెన్ 20%లో 133 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను పేర్కొన్న ఈ జిల్లా వాసులంతా కూడా కర్నూలు జిల్లాని తొలి ప్రాధాన్యతగా మీరు నాన్ లోకల్కి పెట్టుకోవచ్చు. కర్నూలు జిల్లాని నాన్ లోకల్కి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అదే మీరు చిత్తూరులో చూసినట్లయితే 68 పోస్టులు మాత్రమే ఉన్నాయి. చిత్తూరు చూస్తే 68 పోస్టులు ఉన్నాయి అక్కడ ఓపెన్ నాన్ లోకల్లో, అంటే 20% ఓపెన్లో. సో దీన్ని బట్టి మీ జిల్లాలో ఉండే స్థానిక పోస్టుల కంటే ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి నాన్ లోకల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 2 జిల్లాలని ప్రిఫర్ చేయవచ్చు. ఈ 2 జిల్లాల్లో కూడా కర్నూలు ప్రిఫర్ చేయడమే బెటర్. ఎందుకంటే ఈ పోస్టుల్లో వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి విశాఖపట్నాన్ని పక్కన పెట్టమన్నాను. విశాఖపట్నంలో 89 పోస్టులు ఉన్నాయి. సో ఎందుకు చెప్పానంటే విశాఖపట్నంలో ఈ 89 పోస్టులతో పాటు సుమారు ఓవరాల్గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో సుమారు 240 ఎన్నో పోస్టులు ఉన్నట్లున్నాయి విశాఖపట్నం జిల్లాలో. సో ఆ పోస్టులు ఇందులో కలపలేదు. సో ఆ 89 పోస్టులకి ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కూడా యాడ్ చేసుకుంటే మరికొన్ని ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు సొంత జిల్లాలో రాసుకుంటే 89 ఉంటే, అదే వాళ్ళు చిత్తూరు వెళ్ళి ఏం ప్రయోజనం, అక్కడ కేవలం 68 మాత్రమే ఉన్నాయి. అదే వీళ్ళు కర్నూలు వెళ్తే 133. ఈ రెండింటికి వ్యత్యాసం సుమారు 40 పోస్టులు ఉన్నాయి. మరి ఈ 40 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్లో వాళ్ళకి వచ్చాయనుకోండి, మరి ఇక్కడికి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి విశాఖపట్నం అభ్యర్థి కూడా కర్నూలు వెళ్ళడం ఎంత మాత్రం సేఫ్ కాదు. సో విశాఖపట్నం అభ్యర్థి కేవలం విశాఖపట్నం ప్రిఫర్ చేసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, కడప ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళంతా కూడా కర్నూలు జిల్లాని మీరు నాన్ లోకల్గా సెలెక్ట్ చేసుకుంటే కాస్త బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కడప కూడా ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. కడప మీ సొంత జిల్లాలో 103 పోస్టులకు ఎలిజిబుల్ అయితే కర్నూలు జిల్లాలో 133 మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఈ వేరియేషన్ కూడా చాలా తక్కువగానే ఉంది. కాబట్టి దీన్ని గమనించి కడప అభ్యర్థులు కూడా మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, కర్నూలు ఎలాగో ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు టాప్లో ఉన్నారు. కాబట్టి ఈ మిగిలిన జిల్లాలు చిత్తూరు సెకండ్ హైయెస్ట్లో ఉంది. కాబట్టి చిత్తూరు వాళ్ళు కూడా ఇంకెక్కడ నాన్ లోకల్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా ఈ 4 జిల్లాల అభ్యర్థులు కూడా నాన్ లోకల్ ప్రిఫర్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీ సొంత జిల్లాలో మాత్రమే రాసుకోండి. మీ సొంత జిల్లాలో ఉండే స్థానిక పోస్టుల కంటే కూడా మీకు కర్నూలు అయినా కూడా నాన్ లోకల్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, కర్నూలు అభ్యర్థులు అసలు నాన్ లోకల్ కోసం అసలు ఆలోచించవద్దు. పూర్తిగా మీ సొంత జిల్లాలో మాత్రమే అప్లై చేసి రాయండి. కేవలం శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, కడప ఈ 6 జిల్లాల అభ్యర్థులు మాత్రమే నాన్ లోకల్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని అప్లై చేయండి. ఇదండి నాన్ లోకల్కి సంబంధించి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని పోస్టుల్లో కూడా 33% ఉమెన్స్కి హారిజాంటల్గా రిజర్వ్ చేయబడతాయి. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. సో ఈ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి కూడా మన ఛానల్లో మరొక స్పష్టమైనటువంటి వీడియో ఎగ్జాంపుల్తో సహా మీకు అప్లోడ్ చేస్తాను. డిఎస్సి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.